మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 పీడుగులు ఒకే ఇంటి పడడంతో కూడా వాళ్ళు బట్టగట్టి బతికి జీవుడు అంటూ వాళ్ళు బయటకు వచ్చిన సందర్భం ఉంది. అది మొన్న రాత్రి గురువారం రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉగ్గంపల్లి పక్కన ఉన్నటువంటి చిన్న విలేజ్ ఎల్లంపేట చిన్న విలేజ్ లో భారీ వర్షాలకి ఉరుములు పిడుగులతో 3 పిడుగులు పడడంతో వాళ్ళు భయకంపించారు. ఫస్ట్ మనం చూసుకోవచ్చు ఇక్కడ విజువల్స్ లో కూడా ఒక పిడుగు ఫస్ట్ పడే పిడుగు ఇక్కడ మెట్ల మీద ఉన్న పిడుగు పడడంతో ఇంట్లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా సొమ్మ సిల్లిపోయి పడిపోయారు. ఈ కొబ్బరి చెట్టు మరి దీనికి ఆ పిడుగులు పడడానికి గల కారణం కూడా ఈ కొబ్బరి చెట్టు అని తెలుస్తుంది. ఆ పిడుగు దాటికి అక్కడ చూడవచ్చు, మన విజువల్ చూసుకోవచ్చు. ఆకులు మొత్తం కూడా ఆ పక్కన ఉన్నటువంటి సీతాఫలం చెట్టు సంబంధించినటువంటి ఆకులు మొత్తం మాడి మషైపోయాయి. అవి ఇక్కడ నుంచి కోలుకొని బయటకు వద్దామా అనుకునే ఈ లోపు మరొక పిడుగు ఇంటి మీద పడడంతో అది దాని నుంచి మళ్ళీ కోలుకొని మళ్ళీ బయటకు వద్దాం అనుకుంటే మళ్ళీ 3 పిడుగు, ఈ వరుసగా 3 పిడుగులు సుమారు అర్ధగంట వ్యవధిలో పడడంతో వీళ్ళు ఏంటి ఈ పరిస్థితి, అసలు ఎవరికి చెప్పుకోవాలి మా బాధ అని ఇక చనిపోయిన చుట్టుపక్కల వాళ్ళు ఈ పిడుగు దాటి కూడా ఇక వెంకన్న వాళ్ళ భార్య చనిపోయింది, కంప్లీట్ గా వాళ్ళు చనిపోయిన బతికి లేరు వాళ్ళు అనేసి కన్ఫర్మ్ చేసుకొని కూడా మొత్తం ఈ చుట్టుపక్కల వాతావరణం మొత్తము పొగతో మొత్తం వ్యాపించుకుపోయిందని తెలిసింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి చెప్పి ఆ రోజు ఏం జరిగిందా, ఇప్పుడు వచ్చి వస్తే ఏం జరిగింది? మొన్న నైట్ 7-8 గంటల ప్రాంతాన జరిగిందని తెలిసింది. ఒకేసారి 3 పిడుగులు పడ్డాయని తెలిసింది నాకు. నిన్న మా డాడీ వాళ్ళు నైట్ ఫోన్ చేశారు. మా డాడీ ఫోన్ చేసి ఇట్లా అంటే మా నాన్న వాళ్ళు చెప్పారు, మా డాడీ చెప్పేంత స్టేజ్ లో కూడా లేడు. పిడుగు పడిన వెంటనే ఇట్లా కింద పడిపోయారు, స్ప్రోలో లేకుండా అయిపోయారు. మా డాడీకి కూడా ఇట్లా కింద ఎత్తాయి, చిన్న బ్లీడింగ్ అయింది. మా మమ్మీని లేపుకొని ఇంకా బాత్రూమ్కి వెళ్ళేసి అయితే మీకు చెప్పినప్పుడు వచ్చిన ఒక పిడుగు పడ్డదని చెప్పిన, 2 పిడుగులు పడ్డని చెప్పిన, 3 పిడుగులు పడ్డని చెప్పిన, అంటే 3 పిడుగులు పడ్డని చెప్తే అసలు అప్పుడు నీ ఎలా వచ్చింది, నీకు ఏం స్ట్రైక్ అయింది? ఒకేసారి 3 పిడుగులు పడడం ఏంటని ఒక స్ట్రైక్ అయింది మనసు మైండ్ లో? అదే అసలు ఎక్కడ కూడా వినలే కదా, ఇంటి మీద పడడానే చాలా అది వేరే, ఎప్పుడు మనం వినలేదు. చిన్నప్పటి నుంచి అందరు చూస్తామన్నారు కానీ మనం ఎప్పుడు వినలేదు. ఇప్పుడు మన అధికారులు కూడా వచ్చారని పంచనామా చేశారని తెలుస్తుంది. ఫర్దర్ గా ఏం స్టెప్ ఇవ్వబోతున్నారు అధికారులు? కానీ చెప్పనే వాళ్ళు వచ్చి పరామర్శించారు, మాట్లాడారు. ఇంకేమన్నా గవర్నమెంట్ నుంచి ఏమన్నా హెల్ప్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే గృహోపకరణ టీవీ ఫ్రిడ్జ్ మొత్తం కాలిపోయినాయి, వైరింగ్ మొత్తం కాలిపోయినాయి, సుమారు 2-3 లక్షల ఆస్తి నష్టం జరిగింది తెలుస్తుంది. అంటే దీని ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇదంతా చూసారు కదా, వాటికి తగ్గట్టు సాయం చేయాలని అడుగుతున్నాం. అంతా మాట్లాడుకు స్థానిక అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఎప్పుడన్నా మీ లైఫ్ లో ఇప్పుడు మీకు సుమారు 35-40 ఇయర్స్ ఉంటాయి, ఈ గ్యాప్ లో మీరు ఎప్పుడన్నా ఒకేసారి 3 పిడుగులు ఒకే ఇంటి ఎప్పుడు విన్నారు? ఎప్పుడన్నా ఇప్పటివరకు నాకు తెలిసిన ఎప్పుడైతే వినలేదు. ఒక్క ఇంటి మీద 3 పిడుగులు పడడం ఎప్పుడు కూడా వినలేదు. అడవులు అంటే చెట్ల కింద పడడము, మరణాలు చూడడం, కానీ ఇలాంటిది ఎప్పుడైతే సంఘటన ఇదే ఫస్ట్ టైం చూడడం. ఎందుకంటే వాళ్ళకి పిడుగుపడంతోనే అకస్మాత్తుగా కింద పడిపోయారు. అసలు చనిపోయలేని పరిస్థితి అది. ఎందుకంటే అది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఇల్లు కూలడము, ఆ పెక్కులు లేవడము, ఫుల్ వానలు కూడా వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి అది. కానీ పక్కన ఇంటి వాళ్ళు వచ్చి చూసి ఆ తలుపులు తీసి పక్క ఇంటి తీసుకుపోయి నలపడము, అసలు చనిపోయాలనే స్థితికి వచ్చినాను. వీళ్ళు బతకలేరు అనే స్థితిలో గబ్బలు పడేవరకే వాళ్ళు ఇక గుండెలు మొత్తం పగిలిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. కానీ ఆ ఇల్లు కూడా ఉండే పరిస్థితి కూడా లేదు. కానీ మీరు అది ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయాన్ని ఇల్లులు వాళ్ళు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాన వచ్చినా కూడా చినుకులు వాళ్ళ ద్వారా ఇల్లు కురవడము, ఆ గోడలు కూడా కదలడము జరిగింది. కుంగిపోయింది అంతా స్లాబ్ కూడా, అలా ఉండే పరిస్థితి కూడా లేదు. అదే ఇప్పుడు బయటకు ఉండడానికి కూడా వాళ్ళకు ఏమీ లేని పరిస్థితి ఇప్పుడు. కాబట్టి ప్రభుత్వము మీ ద్వారా వాళ్ళకి ఒక ఇల్లు మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. చెప్తాను నేను అసలు ఇక్కడ 3 పిడుగులు ఇప్పుడు విన్నావా? ఎప్పుడన్నా 3 పిడుగులు పడ్డప్పుడు విన్నా? 3 పిడుగులు అని ఎప్పుడు వినలేదండి, ఇదే ఫస్ట్ టైం. అడవుల్లో బావుల దగ్గర చిలకల దగ్గర పడడము చూసాము, విన్నాము, కానీ ఇప్పటి వరకు ఇంటి మీద పడడము ఇదే ఫస్ట్ టైం చూడడము. కానీ అది మా ఫ్యామిలీలో జరగడం బహు ఘోరమైన విషయంగా మేము భావిస్తున్నాం. అది మా చిన్న మామయ్య వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు అనారోగ్యానికి గురై ఉన్నారు.
ఇప్పుడు ఇంట్లో కూడా ఉండలేని స్థితి. వాళ్ళకి అసలు ఇంట్లో సామాన్లు, ఇంకా అసలు కరెంటు, ఫ్రిడ్జ్, టీవీ, వంట ఇంకా ఏది చేసుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ద్వారా మా మామయ్య వాళ్ళకి ఒక ఇల్లు మంజూరు చేయాలని కోరుచున్నాం. మొత్తానికైతే విన్నారు కదా పాపం వీళ్ళ గోడు మొత్తం చాలా వర్ణాతీతంగా ఉంది. అంటే పూర్తిగా ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు కూలుతుందో అని చెప్పేసి ఒక భయంతో వాళ్ళు బతకాల్సిన పరిస్థితి కూడా ప్రభుత్వం కూడా వీళ్ళని అన్ని విధాలుగా వీళ్ళు ఆదుకోవాలని చెప్పేసి స్థానికులు వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే కోరుతున్న పరిస్థితి.